హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో మందార పూలు కానీ, గులాబీలు కానీ, చామంతులు కానీ, ఇంకా ఏవైనా మల్లెపూలు కానీ, మన గార్డెన్లో ఉన్న ఏ పూల మొక్కలైనా కానీ మంచిగా పూయడానికి మనం ఏం టిప్స్ ఫాలో అవ్వాలి, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పువ్వులైతే బాగా పూస్తాయి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అయితే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే పూలు పూస్తాయా అంటే నేనైతే 100% నో అనే చెప్తాను. ఏమంటే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క ఆరోగ్యంగా హెల్తీగా దానికి కావలసిన పోషకాలు అయితే అందుతూ ఉంటాయి. తద్వారా మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి కానీ, ఆకులు పచ్చగా ఉండడానికి కానీ, కొత్త చిగుర్లు రావడానికి కానీ ఈ ఫెర్టిలైజర్స్ అయితే తోడ్పడుతూ ఉంటాయి. అంతేగాని అవి ఇవ్వగానే పూలు పూస్తాయా అంటే కాదు. మనం మొగ్గ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే మనము ఇస్తూ ఉన్నప్పుడు మొగ్గలు రాలిపోకుండా వాటికి కావలసిన పోషకాలు అనేది అందుతూ ఉంటాయండి. దాని ద్వారా మనము ఒక 20 డేస్కి ఒకసారి కానీ, 15 డేస్కి ఒకసారి కానీ మన ఇంట్లోనే ఏ రూపాయి కూడా ఖర్చు లేకోకుండా మన కిచెన్ వేస్ట్తోనే మంచి మంచి ఫెర్టిలైజర్స్ అయితే మనం తయారు చేసుకొని మొక్కలకు ఇవ్వవచ్చును. బయట నుంచి కొనుక్కు రావాల్సిన అవసరం ఏముండదండి. ఒక ఆవు పేడ మట్టికి ఒక రూ. 50, 100 రూపీస్ ఇచ్చి అట్లా తెచ్చుకొని పెట్టుకోండి. అది ఎంతో మంచి ఫెర్టిలైజర్ మొక్కలకైతే. నిజంగా చెప్పాలంటే ఆవు పేడ, గొర్రెల ఎరువు కన్నా మంచి ఫెర్టిలైజర్ అనేది ఏదీ లేదు. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఈ ఆవు పేడ, గొర్రెల ఎరువు అనేది మొక్కలకు మంచి ఫెర్టిలైజర్స్. ఆ తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది వాడుతూ ఉండాలి. అప్పుడు మొక్కలు ఇంత హెల్తీగా, ఇంత ఆరోగ్యంగానైతే ఉంటాయి. అందులో భాగంగా అన్ని మొక్కలకు నేను ఈ వారం ఏ ఫెర్టిలైజర్ ఇస్తాను అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఎక్కువగా మనకు ఈ వాటర్ మిలన్ అనేది దొరుకుతూనే ఉంటుంది. తరచుగా అమ్ముతూనే ఉంటారు వాటర్ మిలన్ని. ఈ పీల్స్ తీసుకోండి. ఈ వాటర్ మిలన్ పీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీల్స్ తీసుకోండి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా కాకోకపోయినా కొంచెం బరక ఉన్నా ఏం పర్వాలేదండి. కొంచెం మిక్సీకి వేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది కదా. ఆ పేస్ట్ని తీసుకొని మనము వాటర్తో కలుపుకొని ఒక 1 డే అట్లా ఫర్మెంట్ చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు అదే విధంగా ఇచ్చినా పర్వాలేదు. అయితే ఈ వాటర్ మిలన్ పీల్స్లో ఎన్ని పోషకాలు ఉన్నాయనేది నేను ఇక్కడ పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి. వాటర్ మిలన్ peels can be used as a natural fertilizer for plants because they contain nutrients like potassium, nitrogen, calcium and other trace minerals also. ఇందులో ఎక్కువగా పొటాషియము, నైట్రోజను, కాల్షియం అనేది ఈ వాటర్ మిలన్ పీల్స్లో ఉంటుంది కాబట్టి మొక్కలకు కావలసిన పోషకాలు అయితే ఈ ఫెర్టిలైజర్ నుండి అందుతాయండి. ఈ విధంగా మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనము 1 డే ఆర్ 2 డేస్ ఫర్మెంట్ చేసుకోవచ్చు. లేదు టైం లేని వాళ్ళు అదే విధంగా ఇచ్చినా పర్వాలేదు. నేను నిన్న ఆఫ్టర్నూను దీన్ని ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్కి ఈ విధంగా ఉండిందండి. ఒక 1 నైట్ ఫర్మెంట్ అయినాక ఈ విధంగా అయ్యింది. నేను ఈరోజు మార్నింగ్ రైస్ కడిగిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కడిగిన వాటర్ను కూడా దీంట్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలుపుకొని వాటర్తో డైల్యూట్ చేసుకున్నానండి. 1:10 ఆర్ 1:8 ఆ రేషియోలో వాటర్తో డైల్యూట్ చేసుకొని ఇక అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలన్నింటికి మనము ఈ ఫెర్టిలైజర్ని కొంచెం కొంచెంగా ఇచ్చుకోవచ్చు. నేను ఇక మొక్కలకు ఇస్తానండి ఈ ఫెర్టిలైజర్ని. ఈ విధంగా మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ని 20 డేస్కి ఇస్తూ ఉండాలి. నా దగ్గర కొన్ని మొక్కలే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలోనే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకున్నానండి.
మీ దగ్గర ఎక్కువగా ఉంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఒక బకెట్ సైజులో ఆ విధంగా తయారు చేసుకొని ఈ విధంగా మొక్కలకైతే ఇస్తూ ఉండండి. ఇట్లా ఇచ్చినట్లయితే కొంచెం మొక్కలు హెల్తీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక ఇన్ఫర్మేషన్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా సైడ్ గన్నేరు పూల మొక్క అంటారు. మరి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారేమో. ఎంత బాగా పూసిందో చూడండి. ఓకే అండి, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఎ నైస్ డే.